సో హే గైస్, ఈరోజు బయటికి వెళ్తున్నాం. అది ఎక్కడికైనా చూద్దాం. ఫస్ట్ టైం ఫిట్స్ అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అనేసి అక్కడ చూపెడదాం. మన వాళ్ళందరూ కలిసిన తర్వాత. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వ్యాసరాజ్. ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఎక్కడికి వెళ్తున్నాం? మినీ గోవా, పేరుపాలెం బీచ్. అక్కడికి వెళ్ళి ఎలా ఉందో అన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. స్టార్ట్ అయిపోవచ్చు. రే అందరూ స్లోగా వెళ్దాం, సేఫ్గా వెళ్ళి సేఫ్గా వద్దాం. ఓకే, ఎంతరా? ఎంత? 500. So hi guys. Oh भैया, हाँ स्पेट्सो. గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఎక్కడ పెట్టడం గవర్నమెంట్ అంట. కడియం రీచ్ అయిపోయాం. ఇప్పుడు అర్థమైపోతుంది, అక్కడ ఫ్లవర్ సైజ్ వస్తే అర్థమైపోతుంది కదా. నీడ రాతుందండి. ఇంకా 25 కిలోమీటర్స్ ఉంది. మొత్తానికి అయితే పాలకొల్లు వస్తాం. వెనకాల చూడండి, కాలువలో అయితే తీసుకున్నారు మా వాళ్ళు. ఇంకా 25 కిలోమీటర్స్ ఉంది కాబట్టి రఫ్గా జాయిగా వెళ్ళిపోయి అక్కడున్న లొకేషన్ మొత్తం చూద్దాం. ఈ లొకేషన్ కూడా చాలా బాగుంది. ట్రీస్ అవి బాగా వచ్చినాయి, చూపిస్తున్నాయి. సో గాయ్స్, ఇంకొక 5 కిలోమీటర్స్ ఉంది పేరుపాలెంకి. వచ్చేసాం ఆల్మోస్ట్. ఇక్కడ లొకేషన్ అన్ని మొత్తం కొబ్బరి చెట్లు ఉన్నాయి. దీనమ్మ కొబ్బరి చెట్లు కానీ మినీ గోవాకి దగ్గరలో ఉన్నాం గాయ్స్. సేమ్ గోవాలో మినీ గోవా అని దీనికే పేరు వచ్చింది. కొబ్బరి చెట్లు చూసారు అలా ఉన్నాయో, మొత్తం కొబ్బరి చెట్లు. ఆల్మోస్ట్ ఏంట్రా కొత్తగా ఏం చేస్తే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. ఆల్మోస్ట్ వచ్చేసాం. పేరుపాలెం గోవా, మినీ గోవా. బాబోయ్ మామూలుగా లేదు ఇక్కడ. ఇదే స్పెషల్. ఇక్కడ రోడ్డు పక్కన బీచ్ మామూలుగా ఉండదు. బీచ్ వచ్చేంద్ర మినీ గోవా. పక్కన రోడ్డు పక్కన బీచ్, కాంబినేషన్ మామూలుగా లేదు.
ఫైనలీ వచ్చేసాం బీచ్ కి. పక్కన చర్చ్ ఉంది, పక్కన గుడి కూడా ఉంది. చర్చ్ ఫైనలీ వచ్చేసాం. మామూలు కాదు, కంచుకు వచ్చేసాం. బిర్యానీ టైం. ఎందుకు వచ్చాడో ఆడికే తెలియట్లేదు. ఎంజాయ్మెంట్ చేయడానికి వచ్చాడో దేనికి వచ్చాడో అర్థం కావట్లేదు. బీర్ తాగిపోతుంది అంతే కిక్ అయిపోతాడు మరి. మానేసి ఎందుకు వచ్చారు నాకు అర్థం కావట్లేదు. చెప్ప అంటే మీద నేను చేస్తాను పోండి ऊपर से आई है ऊपर से इसका राजेश के में दिल्ली हाथ में ये ऊपर वन मचे है आजकल गोरा के लाते हैं हाँ उड़िया ये आ वो ये रास्ते में आड़ी पीछे किंदे ऊपर से आओ ऊपर से
బాగున్నామా నువ్వు? సో గాయ్స్ వెల్కమ్ టు పేరుపాలెం బీచ్. దీనికి ఒక పేరు కూడా ఉందని చెప్పాను కదా, మినీ గోవా. దాన్ని చూద్దాం, తీసుకొచ్చాలా నాకు ముందు అది ऊपर से वो क्या चाहिए इसका बीच का आता है अंदर आओ जाओ जाओ मैं हिंदी नहीं बोला इसका तेलुगु है నేను ఆడ ఉండా ఈడ ఉండా హలో గాయ్ జగనాల నాన్న కాదు బ్యాగ్ తీసుకొచ్చి బండి తెచ్చారా అరే చేస్తా లోపల మాట్లాడుతున్నా ఏం మాట్లాడతావు? బీచ్కి వచ్చేస్తుందండి. మనం ఇప్పుడు చూస్తున్నాం అది కూడా చూపించారు చిన్నప్పుడు ఎప్పుడో బుట్టాలు వేసుకున్నప్పుడు చూశారు మా వాళ్ళు ఎప్పుడో కడ్డాలు వేసుకున్నప్పుడు బీచ్ చూశారు. మళ్ళీ ఇప్పుడు మొదలెట్టారు అదో గుర్రం మీద అంటే ఎవరో అనుకున్నాం. ఇక్కడ గుర్రం 10 రూపాయలుగా దొరుకుతుంది, కాకపోతే మేము దాన్ని పావలు ఇచ్చి కొనుక్కున్నాం. కాకపోతే అది గాడిదలో పనిగడుతుంది. అలాగని ఇప్పుడు బండి కొంటాం, దానికి ఇంజిన్ ఆయిల్ కిలోకి 50 రూపాయలు అయితే మేము దాంట్లోనే 100 రూపాయలు తీయలేదు. ఎందుకంటే మా బిర్యానీకి వచ్చినకే సరిపోలేదు డబ్బులు. అదే చూడండి ఫ్రెండ్స్, మా బొడ్డమాయ అదేనండి మా ఓడు వస్తున్నాడు. బండి ఇరికిపోయింది, మనకి ఇప్పుడు దీనికి కాలు కొడతాం కానీ పొంగుతుంది. ఎలా తెలుసా? గంజిలో ఎలాగ నీరు దీని ఇప్పుడు మేము సాహసం చేస్తున్నాం. దీని పేరే లాలా ట్రావెల్ అంటారు. లాలా ట్రావెల్ బండి దీని పేరే. దీనికి ఒక ఇంజిన్ ఆయిల్ ఒక 50 కిలోమీటర్లు వస్తే పర్ కిలోమీటర్కి ఊపర్ అందిస్తుంది. గుండెకాయ అంత వేగం 70 నిమిషాలు పడుతుంది. ఆడికి ఇచ్చారే, ఆడికి మొత్తం గుగి పెట్టేస్తాడు. ఈడు మా బ్యాచ్ కి దోల పనికి అసలు మామూలుకే మామ ఇవి వేరే మాయ అసలు దోల పనికి మామూలు గుర్తేస్తారండి. మామూలు గుర్తేస్తారేమో. ఏం చేస్తున్నారా మీరు బీచ్కి వచ్చి చూసారుగా ఫ్రెండ్స్, కుర్రోళ్ళు అలా తిరిగారు. ఆటగాళ్ళు అనుకుంటే పెద్ద ఆటగాళ్ళు కాదు, కింద మీద దొలగొట్టుకోటి కూడా వేసుకుంటున్నారు. ఏం చేస్తారు అది ఇలా మేము ఆడుతుంటే తర్వాత మాయ ఊపుతారు. మా జగన్మయ్య వచ్చి ఇక్కడ బండి వేసిపోయి వీళ్ళు అసలు చూడండి ఒకసారి. గాలి గజ్జలు కట్టినట్టు మా ఓడికి అన్ని వైపులు మిఠాయి కొట్టాలి. వీడు ఎందుకు రాలా పోవాలి, వెళ్ళి తాతగా నమస్కారం పెడతాను. బండి బండి పోతుందా? ఈ బండి ఇడిది బీచ్ కోసం బీచ్ అవుట్ఫిట్ వేయాలి కదా, మరి బీచ్కి తగ్గ వైపు ఉన్న షర్ట్ ఒకటి వేద్దాం, కరెక్ట్గా సెట్ అయ్యాడు చూద్దాం. దోల బండికే వాళ్ళు దోల బండి కట్టు స్లీవ్లెస్. దీన్ని చూసి ఇంకా అసలుగా కోటి కొమ్మొచ్చులు ఇవ్వండి. ఏం చేస్తున్నారా? కొండ కడుతున్నాం. డాన్స్ వేయడానికి పనికి రాదు కానీ ఇలాంటి గోతులు తీయడానికి పనికి వస్తారు ఫ్రెండ్స్. ఎందుకండి బాడీ బిల్డర్ గోతులో నుంచి ఎవరు కప్పుకుంటారు వాళ్ళే కప్పుకుంటారు అనుకుంటారు ఫ్రెండ్స్. అసలు హీరో హీరో తీసుకున్న ఆడవీడు అదిగోండి
చెప్పాడా కోతి కొమ్మలు దూరగలదు అసలైన బాడీ ఇంకో బాడీ పిల్లలు 6 ప్యాక్ అండి పొడులు అన్నాగానే 6 ప్యాక్ వచ్చాడండి అదిగోండి ఏ ప్యాక్ లేనాడు 6 ప్యాక్ అంటారు. నా ఫ్రెండ్ ఇప్పుడు అవుట్ఫిట్ గురించి మార్చారు కదా ఇప్పుడు సముద్రం గోవా బీచ్ గురించి. ఇది గోవా బీచ్ కాదు ఇసుకే గోవా బీచ్. అవుట్ఫిట్ రెడీ అయిపోయింది. బీచ్ అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. కానీ ఎలా కాదు ఇలా తీయ గాయ్స్ అయిపోయింది మినీ గోవా మన పేరుపాలెం బీచ్. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అన్ని జరిగిపోతాయి. అమ్మాయి చూడటానికి వస్తే చేపలు పట్టుకొని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఏం చేస్తాం మరి వీళ్ళందరూ అలా అనుకున్నారు. కొడుకు బ్యాచ్ కదా అమ్మాయిలు చూడటానికి ఎక్కువ వస్తారు. నేను సెల పట్టుకుని ఆడే ఫ్రెండ్స్ చూడండి అనుకోండి. ఓకే ఓకే మీకు బోర్డు చూపించమన్నారు వీళ్ళు. బోర్డు చూపిస్తున్నా అండి. అయిపోయింది మొత్తానికి అయిపోయింది. రాజమండ్రికి 100 కిలోమీటర్లు ఉంది. 100 కిలోమీటర్లు. అది అలా తీరా చూడండి. ఇక్కడ బాగుంది. బాయ్ బాయ్ టు పేరుపాలెం బీచ్ మినీ గోవా. సో గైస్ పేరుపాలెం బీచ్ బాగా చెప్పాను. వెళ్ళిపోతాం ఇంటికని. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెద్ద పుష్ ఇవ్వండి. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే బాయ్.